గత 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని 3 రాజధానుల పేరుతో 3 ముక్కల ఆట ఆడాడ తప్పితే ఏ ఒక్క రాజధానికి కూడా కనీసం ఒక ఇటుక కూడా వేయని ఆనాటి పాలకుల్లో అత్యంత దోపిడీకి గురైన ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతం. ఈరోజు ఉత్తరాంధ్ర వాసిగా, అదే ఉత్తరాంధ్ర నుంచి ఈరోజు శాసనసభకి ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళగా గత 5 సంవత్సరాలు ఉత్తరాంధ్ర ఎలాగ దోపిడీ గురైందో ఒక్కసారి చెప్పాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది. 22 మంది ఎంపీలను ఇస్తే రైల్వే జోన్ మొదలవుతుందని చెప్పిన ఆనాటి పాలకులు 22 మంది ఎంపీలను ఇచ్చినా కనీసం రైల్వే జోన్కి ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లకుండా ఉత్తరాంధ్ర హక్కుగా భావించే, విశాఖ హక్కుగా భావించే స్టీల్ ప్లాంట్ని ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లోని పడవేసి స్టీల్ ప్లాంట్ అమ్మకానికి కూడా రెడీ అయిన ఆనాటి పాలకులు ఈరోజు ఉత్తరాంధ్ర కూటమి ప్రభుత్వంలోని శరవేగంతో అభివృద్ధి దిశగా ఆనాటి గాయాలని మాపుకుంటూ కూడా ముందుకు పరిగెడుతుంది. ముఖ్యంగా మా శ్రీకాకుళం జీవనాడిగా పేరు పొందిన నాగాలి వంశధార నదులను కానీ, మహేంద్ర తనయన్ కానీ కనీసం రూపాయి కూడా ఆ ఇరిగేషన్ ప్రాజెక్టుకి ఖర్చు పెట్టకుండా నిర్లక్ష్యం చేశారు ఆనాటి పాలకులు.